హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు సాయంత్రం తీపి అట్లు వేస్తున్నాను. ఇదిగోండి పిండి, ఇది దోసపిండి రుబ్బింది ఉంది. ఇందులో బెల్లం వేసి కొంచెం వరిపిండి వేసాను. అది కొంచెం బెల్లం అట్లే వేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం ఇదిగోండి సోడా పొడి వేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. అప్పుడప్పుడు మినపిండిలో కూడా మనం బెల్లం వేసుకుని తీపట్లు వేసుకోవచ్చు. బెల్లం అట్లు నాకు వేళ బెల్లం అట్టు తినాలనిపించింది, అందుకు వేసుకుంటున్నాను అన్నమాట. ఎత్తుకొని బాగా కలిపేసాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనం వేసుకుందాం. అట్ల రేకు బాగా కాలింది. ఇప్పుడు మనం వేసుకుందాం. ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకుని మనం కాల్చుకుందాం. ఇలా మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా బెల్లవట్లు కూడా బాగుంటాయండి. మన మినపిండి అది రుబ్బుకున్నప్పుడు తద్దికి తద్దట్లు ఇలాగే వేస్తారు. మట్టిది ఉంటుంది. తద్దులకి వేసుకునేటప్పుడు ఇలాగే మినపిండి రుబ్బుకుని దాంట్లో వరిపిండి కలుపుకుని బెల్లంని ముందు రోజు కలిపి పక్కన పెట్టుకుంటారు. మరుసటి రోజు వేసుకుంటే బాగుంటాయి. నేను కూడా కొంచెం పిండి ఉందని చెప్పి నేను సాయంత్రం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తీసేసుకుందాం అండి. మళ్ళీ ఆయిల్ వేసుకుని ఇలా సిమ్లో పెట్టుకుని మనం కాల్చుకుందాం. మళ్ళీ మనం చూసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా బాగా కాలేదు. ఇప్పుడు మళ్ళీ తిరగేసుకుందాం. చూడండి అంత చక్కగా వచ్చింది. ఇది కూడా కాలిపోయింది. చూడండి చక్కగా కాలిపోయింది. తీసేసుకుందాం. ఇంకో కట్టేసుకుందాం. ఇది కూడా సిమ్లో కాల్చుకుందాం.
నాన్న బాబు నువ్వు తింటావమ్మా? తినండి. మనకు చికెన్లోని మటన్లోని రొయ్యలే. ఇది కూడా మళ్ళీ మూత పెట్టుకుందాం. ఎత్తుకోండి, ఇది కూడా మనం మళ్ళీ తిరగేస్తాం. ఇలా 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 చూడండి, కాయ ఎలా వచ్చిందో చక్కగానే. బెల్లం అంటే ఎప్పుడు కూడా బెల్లం కలిపింది ఇలా కొంచెం బాగా కాలితే ఇలా నలిపి వచ్చేస్తూ ఉంటుంది. స్పాంజ్ దోశ, స్పాంజ్ మిరపట్లో వచ్చింది చూడండి. ఇది కూడా మనం తీసుకుని ఇంకొకటి వేసుకున్నాం. ఒకసారి మీరు కూడా ఇలా మిరపపిండిలోని బెల్లం వేసుకుని కొంచెం వరిపిండి వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం వచ్చేసి చక్కగా నలగట్లయినాయండి. మీకు కూడా ఇలా బెల్లవట్లు తీపి వస్తువులు ఏమైనా తినడం ఇష్టమేనండి? నాకు ఇష్టం. తీపి వస్తువు ఏదైనా నేను తింటాను. ఇది కూడా మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాను. ఒకసారి ఇది కూడా చూడండి, చక్కగా సిమ్లో పెట్టేసాను కదా. ఇది కూడా కాలిపోయింది చక్కగా. కాలిపోయింది. సాయంత్రం అప్పుడు ఇలాగ మనకి ఎండాకాలం ఆకలేసినప్పుడు పిల్లలకి తింటే వాళ్ళకి ఇష్టమైతే ఇలా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ మనం కొంచెం వరిపిండి వేసి బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా చూడండి చక్కగా కాలుతుంది. ఇది కూడా కాలిపోయిన తీసేద్దాం. మెత్తగా కూడా వచ్చినాయండి చక్కగా. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది మీకు చూపిస్తాను, ఎంత బాగా వచ్చిందో, ఎంత టేస్ట్గా ఉందో చూపిస్తాను. స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి, మినపిండితో బెల్లం అట్లు వేసాను దోసపిండితో. చూడండి ఎంత బాగా 4 అట్లు వచ్చినాయి. చూడండి చక్కగా, చూడండి ఎంత స్పాంజ్లా వచ్చినాయో. చూడండి ఎంత బాగా వచ్చినా. ఇవి ఇంకో 2 గంటలు పోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. వేడిమే కన్నా బెల్లం వస్తువు ఏదైనా కొంత టైం ఆగి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా మిరపిండి ఉంటే వేసుకుని చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఎంత స్పాంజ్లా వచ్చినాయో. కరెక్ట్గా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను సాయంత్రం కలిపి పెట్టాను ఫ్రిడ్జ్లో, ఈరోజు వేసాను అన్నమాట. చాలా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్కి
ఫాలో అవుతూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేయండి. వాళ్ళ రేపు ఇంకో రెసిపీతో ముందుకు వస్తాను.